మన ఛానల్లో వచ్చే టెక్నాలజీ సంబంధించిన వీడియోస్ మీరు మిస్ కాకుండా చూడాలి అంటే రెడ్ కలర్లో కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ మీద ట్యాప్ చేసిన తర్వాత పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను మీ శివ. అండ్ ఇవాళ వీడియోలో మనం రిజిస్టర్ మొబైల్ నెంబర్ లేకపోయినా ఆధార్ కార్డ్ని ఎలా పొందాలి అనే విషయం ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాము. ముందుగా మీరు చేయాల్సిందల్లా uidi.gov.in అని చెప్పేసి ఎట్లాంటి ఒక వెబ్సైట్ అయితే ఉంటుంది. సో ఈ వెబ్సైట్లోకి మీరు ఎంటర్ అవ్వాలి, ఓకేనా? సో నేనైతే డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తాను. సో ఈ వెబ్సైట్లోకి మీరు ఎంటర్ అవ్వచ్చు. అండ్ ఎంటర్ అయిన తర్వాత ఇక్కడ మీరు చూడొచ్చు మై ఆధార్ అని చెప్పేసి ఒక ఆప్షన్ అయితే ఉంది. సో దాన్ని క్లిక్ చేసినట్లయితే మనకి ఈ విధంగా కొన్ని ఆప్షన్స్ అయితే ఓపెన్ అవుతాయి. సో మీరు ఇట్లా చూడొచ్చు గెట్ ఆధార్ అని చెప్పేసి మళ్ళీ ఇందులో మనకి సబ్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి. సో వీటిలో మనం ఇక్కడ కింద ఆధార్ రీప్రింట్ పైలట్ బేస్ అని చెప్పేసి ఒక ఆప్షన్ అయితే కనిపిస్తుంది. సో దీన్ని క్లిక్ చేసి ఓపెన్ చేయాలి. అండ్ ఓపెన్ చేసినట్లయితే మనకి ఈ విధంగా పేజ్ ఓపెన్ అవుతుంది. మీరు ఇక్కడ చూడొచ్చు ఆధార్ నెంబర్ కానీ విఐడి నెంబర్ కానీ ఇక్కడ ఎంటర్ చేయాలి. అండ్ కింద వచ్చేసరికి సెక్యూరిటీ కోడ్ అనేది ఇక్కడ ఎంటర్ చేయాలి. ఇక్కడ మీరు చూడొచ్చు ఇక్కడ క్యాప్చా అయితే ఇచ్చారు. సో దీన్ని ఇక్కడ ఎంటర్ చేయాలి, ఓకేనా? ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఆధార్ నెంబర్ ఇక్కడ ఇచ్చేస్తాను. ఈ విధంగా ఆధార్ నెంబర్ని ఎంటర్ చేసిన తర్వాత కింద ఇక్కడ ఉన్న నెంబర్స్ని ఈ బాక్స్లో ఎంటర్ చేయాలి, ఓకేనా? సో ఇక్కడ ఉన్న క్యాప్చాని ఈ బాక్స్లో ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసిన తర్వాత మనకి ఇక్కడైతే రెండు ఆప్షన్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఫస్ట్ ఆప్షన్ వచ్చేసరికి ఇఫ్ యూ డు నాట్ హ్యావ్ ఏ రిజిస్టర్ మొబైల్ నెంబర్ ప్లీజ్ చెక్ ఇన్ ద బాక్స్ అని చెప్పేసి ఒక ఆప్షన్ అయితే ఉంది. సో దీన్ని టిక్ చేసుకోండి. టిక్ చేయగానే ఇక్కడ మొబైల్ నెంబర్ అయితే అడుగుతుంది. మీ దగ్గర ఏదైతే మొబైల్ నెంబర్ ఉందో సో దాన్ని ఎంటర్ చేయండి, ఓకేనా? ఇక్కడైతే మనకి రిజిస్టర్ మొబైల్ నెంబర్తో అయితే సంబంధం లేదు. మీ దగ్గర ఏదైతే నెంబర్ ఉందో సో ఆ నెంబర్ని ఎంటర్ చేయండి. అండ్ నా దగ్గర ఉన్న మొబైల్ నెంబర్ అయితే ఇక్కడ ఎంటర్ చేశాను. సో ఎంటర్ చేసిన తర్వాత సింపుల్గా మీరు ఇక్కడ సెండ్ ఓటీపీ అని చెప్పేసి మీకు ఒక బటన్ అయితే కనిపిస్తుంది గ్రీన్ కలర్లో. సో దీన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసినట్లయితే మీ మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది, ఓకేనా? సో మీరు ఏదైతే నెంబర్ ఇచ్చారో ఆ నెంబర్కి ఓటీపీ వస్తుంది. వచ్చిన ఓటీపీని ఈ విధంగా ఎంటర్ చేసి ఇక్కడ మనకి టర్మ్స్ అండ్ కండిషన్ ఇవ్వడం జరిగింది. సో దాన్ని టిక్ చేయండి. టిక్ చేసి కింద సబ్మిట్ బటన్ మీద క్లిక్ చేయండి. అండ్ ఆ విధంగా క్లిక్ చేసినట్లయితే మనకి ఇక్కడ శాంపుల్ ఇమేజ్ అనేది చూపిస్తున్నారు. ఇప్పుడు ఏం చేయాలంటే సింపుల్గా ఇక్కడ మేక్ పేమెంట్ అని చెప్పేసి ఉంది కదా, సో దీన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసినట్లయితే మనకి పేమెంట్ గేట్వే ఈ విధంగా ఓపెన్ అవుతుంది. మీరు పైన చూడొచ్చు మనం 50 రూపీస్ అనేది ఇక్కడ పే చేయాల్సి ఉంటుంది, ఓకేనా? సో ఇక్కడ మనం 50 రూపీస్ పే చేస్తే కనుక మన ఆధార్ కార్డులో ఏదైతే అడ్రస్ ఉంటుందో ఆ అడ్రస్కి ఆధార్ కార్డు రావడం జరుగుతుందన్నమాట, ఓకేనా? సో మనకి రిజిస్టర్ మొబైల్తో సంబంధం లేకుండా మనం 50 రూపీస్ అనేది పే చేస్తే ప్రింట్తో సహా ఆధార్ కార్డు క్రియేట్ అయ్యి సో ఆ ఆధార్ కార్డు మన అడ్రస్ రావడం జరుగుతుందన్నమాట పోస్ట్లో, ఓకేనా? సో మీరు ఇక్కడ పేమెంట్ ఆప్షన్స్ అయితే కనిపిస్తున్నాయి. సో మీకు నచ్చిన పేమెంట్ ఆప్షన్ ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. క్రెడిట్ కార్డ్ అయితే క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డ్ అయితే డెబిట్ కార్డు, నెట్ బ్యాంకింగ్ అయితే నెట్ బ్యాంకింగ్, యూపీఐ అయితే యూపీఐ, ఓకేనా? సో ఫ్రెండ్స్, ఇది ఇవాళ మన వీడియో. సో ఈ వీడియో మీకు బాగా నచ్చుంటుంది అనుకుంటున్నాను. నచ్చితే ఈ వీడియో కింద లైక్ బటన్ ఉంటుంది, లైక్ చేయండి. అలాగే ఇన్ఫర్మేషన్ మీ ఫ్రెండ్తో ఫ్యామిలీతో షేర్ చేయండి. అండ్ అదే కాకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ జై హింద్.